హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సున్నుండలు అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. సో ఏ పండగైనా ఏ ఫంక్షన్ అయినా ముఖ్యంగా మన ఆంధ్రాలో ఎప్పటికైనా చాలా ఇష్టపడే స్వీట్ ఏదైనా ఉంది అంటే అది బెల్లం సున్నుండలు. ఈరోజు మనం అది ఎలా చేయాలో చూద్దాం, కానీ ఇది చాలా ఆథెంటిక్ వేలో నేను చెప్తాను. సో చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది. సో ఎవరైనా చేయగలరు. సో నేను చేసింది అయితే చాలా ఎవరైనా స్టార్టింగ్లో ఏదైనా చేయాలి అని అనుకున్న వాళ్ళు, ప్రయత్నించాలి అనుకున్న వాళ్ళకి ఇది కరెక్ట్ రెసిపీ అని నేను చెప్తాను. సో ముందుగా దీనికి కావాల్సింది ఏంటంటే 1 కప్పు మినప్పప్పు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి రైస్, ఏ బియ్యమైనా పర్లేదు. దీన్ని బాగా రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని చల్లారబట్టండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకోవాలన్నమాట. సో ఫైన్ పౌడర్ చూసారు కదా, ఎంత ఫైన్ అంటే మొత్తం మెత్తగా కొట్టుకోవాలి. కొంచెం క్రిస్పీగా అని ఏం లేదు, అది మీ చాయిస్ అనమాట, క్రిస్పీగా ఉండాలా లేదా అన్నవాళ్ళు. నేనైతే చాలా మెత్తగా మిక్సీ కొట్టాను. సో ఫైన్ పౌడర్ చూసారు కదా, దీన్ని జల్లించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో 1 కప్పు పప్పుకి నేను 1.5 తీసుకున్నాను. సో నాకు 1.5 సరిపోయిందనమాట. ఎవరైతే ఎక్కువ స్వీట్ తినాలనుకున్నవారో దానికి 1.5 వరకు వేసుకోవచ్చు బెల్లం. సో నేను ఫస్ట్ 1 కప్పు వేసుకొని బాగా నేను కొట్టుకున్నాను. సో నేను ఒక రోల్ ఉంటుంది కదా, ఆ రోలు పెట్టి నేను బాగా దంచాను అనమాట. సో యూజువల్లీ పాతకాలంలో అయితే రోకలతో దంచేవాళ్ళు. సో అది బాగా టేస్ట్ ఉంటుంది. సో నేను దాన్ని రీక్రియేట్ చేద్దామని చెప్పేసి మన ఇంట్లో వాడుకునే రోల్ ఉంటుంది కదా, దాంతో పెట్టి నేను ఇలా రోకలతో దంచాను. సో చాలా బాగా వచ్చింది. సో ఇంకొక పావు కప్ వేసుకున్నాను. ఇంకో పావు కప్ అలాగే ఉంది చూడండి. నాకు 1.5 కప్ వరకు సరిపోయింది బెల్లం. సో ఎక్కువ తినేవాళ్ళు 1.5 వరకు వేసుకోవచ్చు. సో 1 కప్పుకి 1.5, ఓకేనా. సో ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి పౌడర్. ఇది ఇన్స్టెంట్ మిక్స్ కూడా పెట్టుకోవచ్చు. మీరు ఇలా స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు నెయ్యి కలుపుకొని కూడా మీరు ఉండలు చుట్టుకోవచ్చు. సో కొంచెం నెయ్యి తీసుకొని వేడి చేసుకొని కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఉండలు చుట్టుకోండి, సున్నుండలు. సో మీ సైజ్ వచ్చేసి మీ చాయిస్ అనమాట, పెద్దగా కావాలి చిన్నగా కావాలి ఎలా అయినా పర్లేదు. సో మీరు దాన్ని ఉండలు చుట్టుకోండి. సో నాకైతే 1 కప్ మినప్పిండికి 22 to 23 వరకు వచ్చిందనమాట. సో మీరు కూడా మీ సైజ్ని అకార్డింగ్ బట్టి తీసుకోండి. సో చూసారు కదా ఎంత నీట్గా ఎంత బాగున్నాయో. సో చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఎంతగా ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా లేదు. ఇన్ కేస్ మీకు దంచాలి అవన్నీ చేయాలంటే ఈజీగా మీరు మిక్సర్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్ కదా. ఐ హోప్ యూ లైక్ మై వీడియో. సో నేను ఇలాంటి ఆథెంటిక్ వీడియోస్ నేను ఎంతో మీ ముందుకు తేవాలని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. అండ్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ మై వీడియో టు ఎవ్రీవన్. మీకు దగ్గరున్న వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలి అంటే నాకు కమెంట్లో చెప్పండి. సో నేను ఖచ్చితంగా మీ గురించి చేస్తాను ఎలా అయినా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and see you in the next vlog and take care and bye. Enjoy.